కేవలం 3 రోజుల్లో మీ జుట్టు రాలటం ఆగిపోయి కుచ్చులు కుచ్చులుగా పెరగాలి అంటే తప్పకుండా ఈ చిట్కాని పాటించండి. మీరు ఎన్నో షాంపూలు ఆయిల్స్ వాడి అలసిపోయారా? అయితే ఇంట్లోనే ఈ 3 వస్తువులతో మీ జుట్టును మ్యాజిక్ లాగా పెంచుకోండి. ఈ రోజు నేను మీకు ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని చూపించబోతున్నాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, అక్క జుట్టు విపరీతంగా రాలిపోతుంది, పల్చగా అయిపోయింది, ఏం చేయాలి అని. వాళ్ళందరి కోసం ఇలాగా మెంతులతో ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్ ఈ వీడియోలో చూడబోతున్నారు. మీ జుట్టు పల్చగా మారిపోయిందా? ఎంతకీ పెరగటం లేదా? అయితే ఇలా చేసి చూడండి. నేను చెప్పే ఈ పవర్ఫుల్ రెమెడీతో మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. మన ఇంట్లో దొరికే కేవలం 3 వస్తువులతో మీ జుట్టును చాలా వేగంగా పెంచుకోవచ్చు. ఈ ప్యాక్ ఈ సమ్మర్ సీజన్ లో మీ హెయిర్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వాడితే జుట్టు ఒత్తుగా పెరగటమే కాదు, డాండ్రఫ్ కూడా మాయమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఇలాగ ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరకు మెంతులనైతే వేసుకోండి. అలానే ఇందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ నైతే పోసుకోండి. తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని అలాగే నైట్ అంతా నానబెట్టండి. మార్నింగ్ కల్లా ఇలాగా మెంతులు అనేవి నానిపోయి అందులో నుండి పోషకాలు అనేవి రిలీజ్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేవి ఇలాగ గోల్డ్ కలర్ లోకి అయితే వచ్చాయి కదండి. సో ఈ వాటర్ ని మనం పడేయకుండా ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోండి. మెంతులలో ప్రోటీన్ మరియు నికోటిన్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను లోపల నుండి దృఢంగా చేస్తాయి. దీని వల్ల జుట్టు రాలటం సమస్య వెంటనే తగ్గుతుంది. సో ఇలాగా మెంతులు నానబెట్టిన వాటర్ ని పడేయకుండా ఆ వాటర్ తో మనం ఏం చేయాలో వీడియోలో చెప్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కలబందాను అయితే తీసుకోండి. ఇలాగా కలబందాను కట్ చేసిన వెంటనే ఇలాగా ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదండి. సో అది మనం వాటర్ లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా కలబందాని కట్ చేసిన వెంటనే ఇలాగా వాటర్ లో ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఇలాగ వాటర్లో పెట్టడం వల్ల అందులో ఉన్న ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోతుంది. సో కొంతమంది అడుగుతారండి, మా హెయిర్కి అలవేరా పడలేదు, అలవేరా వల్ల మా హెయిర్ అనేది రాలిపోయింది అనేసి. సో అలవేరాని మనం కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలో ముందుగా తెలుసుకుంటే తర్వాత మన హెయిర్ అనేది రాలదన్నమాట. సో ఇలాగ కట్ చేసిన వెంటనే మనం అలవేరాను ఒక ప్యాక్ లాగా రెడీ చేసుకొని హెయిర్కి పెట్టకుండా ఇలాగ కట్ చేసిన వెంటనే మనం వాటర్లో అయితే 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. తర్వాత అప్పుడు మనం ఈ అలవేరాని అయితే యూజ్ చేయాలన్నమాట హెయిర్ ప్యాక్ లోకి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఒక చిన్న లైక్ చేసేయండి. సో చాలా మంది అడుగుతుంటారండి, అక్క మీరు ముందుగా యూజ్ చేశారా ఈ ప్యాక్ని, మీ హెయిర్కి అప్లై చేసుకున్నారా, మీ హెయిర్ని చూపించండి అనేసి. సో నేను ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాతే నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో చాలా మంది అడుగుతున్నారు మీ హెయిర్ని చూపించండి అనేసి. నా హెయిర్ని అండి నేను చూపించేది. ప్రతి వీడియోలో నేను ముందుగా నా హెయిర్ని చూపిస్తున్నాను చూడండి. నా వీడియోలో ముందు భాగంలో నేను నా లాంగ్ హెయిర్ వీడియోనే పెడతానండి. అది నా హెయిరే, నా రియల్ హెయిరే అనమాట. సో ఇలాగా ఈ సమ్మర్లో ఈ హెయిర్ ప్యాక్ వాడితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, షైనీగా, ఎటువంటి చిక్కులు లేకుండా హెయిర్ అనేది చాలా గ్రోత్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. ఇక ఈ మిక్సీ జార్లోకి ఆ మెంతులనైతే వేసేసుకోండి. ఇందులో నుంచి వాటర్ని తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఇక ఇలా ఈ మెంతులనైతే చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అలవేరానైతే వేసుకుంటున్నామండి. పైన తొక్కని మొత్తం తీసేసుకొని ఇలాగా లోపల ఉన్న గుజ్జుని తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఆ అలవేరా గుజ్జుని కూడా ఇలాగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. సో అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్సే అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగునైతే వేసుకోండి. కర్డ్ అండి, ఇక్కడ 2 స్పూన్ల వరకు కర్డ్నైతే వేసేసుకోండి. మన జుట్టుకి పెరుగు అనేది ఒక అద్భుతమైన న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుందండి. ఇది డ్రై హెయిర్ ను చాలా సాఫ్ట్ గా, సిల్కీగా మారుస్తుంది. అంతేకాకుండా తలలో చుండ్రు సమస్య ఉండే వాళ్ళు పెరుగు వాడితే రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇది మీ స్కాల్ప్ ని క్లీన్ చేసి జుట్టు పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. సో ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూడిటిని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ను మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి,
అలానే మనం మెంతుల వాటర్ని పక్కకైతే తీసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్తో ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెంతుల వాటర్ని అయితే ఇలాగ పక్కకైతే తీసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఈ ప్యాక్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్యాక్ 100% వర్క్ అవుతుందండి. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరు రిజల్ట్ చూసిన తర్వాత. సో ఇలాగ రెడీ చేసుకున్న ఈ ప్యాక్ లోకి ఈ మెంతుల వాటర్ని 3 స్పూన్ల వరకు వేసేసుకోండి. అందులోకి వేసుకుంటే ఇలాగ కొద్దిగా లూజ్ గా అయిపోతుంది కదండి కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ చూడండి గట్టిగా ఉంది కదా, సో అందుకనే ఇలాగా వాటర్ వేసుకొని ఇలాగా పల్చగా అయితే చేసుకోండి. ఇలాగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట, గట్టిగా లేకుండా ఇలాగైతే ఉండాలండి. సో అందుకనే ఇలాగ మెంతుల వాటర్ని అందులో కూడా కొద్దిగా వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ని అప్లై చేసే ముందు మీ జుట్టును వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో ఎక్కడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలి. ఇలా చేయటం వల్ల ప్యాక్ అనేది కుదుళ్ళ నుండి చివర్ల వరకు ఈవెన్ గా అందుతుంది. ఇప్పుడు జుట్టును చిన్న చిన్న సెక్షన్లుగా విడదీయండి. ఇలా చేయటం వల్ల స్కాల్ప్ మొత్తానికి ప్యాక్ బాగా పడుతుంది. మొదటిగా మీ వేలి చివర్లతో లేదా బ్రష్ తో ప్యాక్ ని తీసుకొని తల మాడుకు బాగా పట్టించండి. వేళ్లతో మెల్లగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ అప్లై చేయండి. ఇలా చేస్తే రక్త ప్రసరణ మంచిగా జరిగి జుట్టు వేగంగా పెరుగుతుంది. ఇలాగా మాడుకు పట్టించడం పూర్తి అయ్యాక మిగిలిన ప్యాక్ ను జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. దీనివల్ల చిట్లిపోయిన జుట్టు సమస్య తగ్గుతుంది. ప్యాక్ ని అప్లై చేయడం పూర్తి అయ్యాక ఒక బన్ లాగా చుట్టుకోండి. మీ హెడ్ కి షవర్ క్యాప్ ను పెట్టేయండి. అప్పుడు ఈ ప్యాక్ అనేది ఆరిపోకుండా ఉంటుంది. సో ఇలాగా అప్లై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత ఇప్పుడు నేను చూపించే ఇలాగా ఈ మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. షాంపూని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం మెంతుల వాటర్ ని ఇలాగా పక్కకి తీసుకొని పెట్టుకున్నాం కదండి. ఇక ఈ మెంతుల వాటర్ లోకి మీరు రెగ్యులర్ గా వాడే మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దానిని మీ హెయిర్ కి ఎంత కావాలో అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. నేనైతే ఈ షాంపూని యూస్ చేస్తానండి, సో అందుకనే నేను ఇక్కడ ఈ షాంపూని అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇందులో మందారపు ఆకుల్ని కూడా వేసేసుకోవచ్చు. వాటిని కూడా వేసుకొని మెత్తగా ఇలాగా క్రష్ చేసేయండి. మెత్తగా ఫింగర్స్ తోటి చేతితోటి మందారపు ఆకుల్ని కూడా నలిపేసుకొని అందులోకి మీ ఫేవరెట్ షాంపూని మిక్స్ చేసేసుకోండి. ఇక మనం హెడ్ బాత్ అయితే చేసేయాలి ఈ షాంపూ తోటి. మీరు ఈ మెంతుల వాటర్ ని స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్ లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక మీకు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలి అనిపిస్తుందో ఆ మెంతుల వాటర్ లోకి ఇలాగా షాంపూని యాడ్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేయొచ్చండి. మీకు మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే ఈ ప్యాక్ ని మీరు వారానికి 2 సార్లు అప్లై చేయొచ్చండి. ఈ ప్యాక్ ని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి ఫస్ట్ మీరు నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేయండి ఈ ప్యాక్ ని. తర్వాత నేను చూపించిన ఇలాగా ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. మనం ఇక్కడ హెయిర్ కి కండిషనర్ వాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వాడిన పెరిగే ఒక మంచి కండిషనర్ లాగైతే పనిచేస్తుందన్నమాట. సో నేను చెప్పినట్టు ఒక్కసారి ఈ ప్యాక్ ని ట్రై చేయండి, సూపర్ గా వర్క్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.